నా నమస్కారాలు. నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంతలో కొంత మొత్తం మార్చుకోగలిగాను. ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పద్ధతికి కారణం మన జేకే గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శంకుస్థాపన ముహూర్తం గనక ఈ తుదుల్లో ఈ రోజుల్లో గనక ఈ నక్షత్రాల్లో గనక మీరు పెట్టుకున్నట్లయితే ఆ శంకుస్థాపన చేసిన యొక్క ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తంగా ఉంటుంది. అలాగే మీరు చేసిన సంకల్పం వెంటనే నెరవేరుతుంది. మీరు విఘ్నాలు లేకుండా ఇంటిని నిర్మించగలుగుతారు. సహజంగా తిథులు కూడా చాలా ముఖ్యం శంకుస్థాపన ముహూర్తానికి. తదియ, విధియ, పౌర్ణమి చాలా ముఖ్యమైన తిథులు. ఏకాదశి తిథి కూడా చాలా అద్భుతం. దశమి, ఏకాదశి ఈ తిథుల్లో మీరు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ ఇంటిని మీరు నిర్మించగలుగుతారు. అలాగే రోజులు సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, అలాగే అశ్విని కానీ, భరణి కానీ, అలాగే కృత్తికా నక్షత్రం, శతభిష నక్షత్రం, మృగశిర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం. ముఖ్యంగా మీ నక్షత్రాన్ని నుంచి లాభతార కానీ, మిత్రతార కానీ, పరమమిత్ర తార కానీ మీరు అయినప్పుడు ఏ నక్షత్రం ఉన్నప్పటికీ కూడా మీరు శంకుస్థాపన ముహూర్తం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా గనక మీరు చేసుకున్నారు అంటే మీ యొక్క శంకుస్థాపన ముహూర్తం చాలా అద్భుతంగా మీ ఇంటిని కట్టడానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా బ్యాంకు లోన్లు మీకు వెంటనే అవ్వచ్చు. డబ్బులు వెంటనే మీకు అంది గృహాన్ని కట్టుకోగలుగుతారు. అనుకున్న టైంకి మీరు గృహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అందుకనే మన పెద్దలు చెప్తారు, ఏది మొదలు పెట్టినా మంచి చూసుకుని చెయ్యాలి. శంకుస్థాపన అంటేనే మీ ఇల్లు ఆరంభం ఆ రోజు నుంచే కదా కట్టడం అనేది. కాబట్టి ఆ ముహూర్తం చాలా అద్భుతంగా ఉండాలి. ఈ తిథుల్లో అలాగే ఈ నక్షత్రాల్లో ఈ వారాలలో ఉంటే మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ యొక్క ఇంటి నిర్మాణం జరిగి తీరుతుంది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే శంకుస్థాపన ముహూర్తంలో శంఖంతో గనక మీరు శంకుస్థాపన గనక చేసినట్లయితే అసలు విజయం మీ వెంటే ఉంటుంది. ఎందుకనంటే విజయానికి సంకేతమే శంఖము అని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి శంకుస్థాపన చేసేటప్పుడు శంఖంతో గనక మీరు శంకుస్థాపన చేసినట్లయితే మంచి అద్భుత ఫలితాలు పొందుతారు. మీరు అనుకున్నట్లుగా గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ ఎంటీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.